భార్య తనను పట్టించుకోవడం లేదని సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు ఓ వ్యక్తి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి తన భార్య లాక్డౌన్ సమయంలో తన కుమార్తె ఇంటికి వెళ్లి అక్కడే ఉంటూ తనను పట్టించుకోవడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకుని పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేస్తూ పురుగుల మందు పట్టుకుని సెల్ టవర్ ఎక్కాడు. తను తన భార్యతో కలిసి ఉండేలా చూడాలని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఇంటికెళ్ళి పోయినాయి, ఈ నల్లగుడ్డు ఇటు సైడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ దానంతలా నాదేమున్న న్యాయం పడే సెటిల్డ్ అయినా డ్రైవింగ్ చేసుకొని బతుకుతున్నాం. 18 ఏళ్ళ నుంచి నరకం చూపిస్తారు. భార్య, కొడుకు, బిడ్డే. భార్య పేరు ఏం పేరు? వెన్నెల. కొడుకు పేరు అజయ్ కుమార్ రెడ్డి, బిడ్డ పేరు శిల్ప. లగ్గమైంది 2010లో. కట్కేసరి ఇచ్చిన కోటీశ్వరుడైన అందరు తెలియని వాళ్ళకి ఇచ్చేందుకు తెలిసిన వాళ్ళకి ఇస్తామని బొమ్మడిదైనా ఇచ్చిన. సొంతం బొమ్మడిది, రిలేషన్ సర్కిల్ బొమ్మడిది అవుతాడు. పోయింది నా పెళ్ళం వాని దగ్గర అడ్డేసింది. నా బతికేం కావాలి? నేను ఆడ ఈడ పని చేసుకుంటూ బతుకుతున్నా. అయితే 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితం కట్నం ఏమి ఇవ్వలేదంటే 2 ఎకరాల పొలం కుకునూరు మాది. 2 ఎకరాల పొలం నా సొంతం పైసలు పెట్టి డ్రైవింగ్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన. కరోనా వచ్చినప్పుడు నా ఈ రైల్వే స్టేషన్ లో సూట్ కేసు పోయింది. ఇట్లనే ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతున్న సూట్ కేసు గాయపోయింది. అందులో పాస్బుక్లు అన్ని పోయినాయి, ఆధార్ కార్డు, లైసెన్స్ అన్ని పోయినాయి. మళ్ళీ లైసెన్స్ తీసుకున్నా, ఆధార్ కార్డు తీసుకున్నా, అన్ని సంపాదించుకుంటారు. పాస్బుక్లు దొరుకుతలేవు. ఆ పేపర్లు పోయినాయి కాబట్టి జిరాక్స్ గురించి వచ్చిన ట్రాన్స్ఫార్మర్ నా పొలానికి నేను వేయించుకుంటున్నా అని చెప్పి ట్రాన్స్ఫార్మర్ కు జిరాక్స్ ఇచ్చిన అన్మేష్ అని నా పొలం చేసి ఆయనకు ఇచ్చిన తర్వాత కరోనాలో ఇరికిపోయినా. ఈడ సార్ పేరు సుభాష్, సబ్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళ వృద్ధాశ్రమానికి తోలిండు. వీళ్ళు మాకు చుట్టం కాదు, ఫ్రెండ్ కాదు. 4 నెలలు అన్నం పెట్టారు. అదే పెంజాం పిల్లలు మా ఇంటికి వస్తే చెప్తాను కొడతా, నీకు నేను